వారంతా సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు అహర్నిశలు శ్రమించారు. తిని తినక దాచిన డబ్బుతో స్థలాలు కొనుగోలు చేశారు. జాతీయ రహదారి పక్కన విమానాశ్రయానికి కూతవేటు దూరంలోనే స్థలాలు దక్కడంతో ఎంతో సంబరపడిపోయారు. సంవత్సరాలు గడుస్తున్నాయి. స్థలాన్ని ప్లాట్లుగా విభజించి అప్పగించాల్సిన ఆదిత్య వెంచర్స్ యజమానులు వారి డబ్బుతో వ్యాపారం చేసుకుని వీధిని పడేశారు. దీంతో బాధితులంతా పోరాటానికి సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన మధ్యతరగతి కుటుంబాల ఆశలను ఆదిత్య వెంచర్స్ యాజమాన్యం కూల్చేసింది. కృష్ణా జిల్లాలోని అంపాపురంలో సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ బాలాజీ ఎవెన్యూ పేరుతో వందలాది మందికి 12 సంవత్సరాల క్రితమే వెంచర్లోని ఫ్లాట్లను అమ్మేసింది. కనీస మౌలిక సదుపాయాలైన కరెంటు, తాగునీటి సదుపాయాలు కూడా కల్పించకపోగా గత 8 సంవత్సరాలుగా నిర్వహణ చేయకపోవడంతో పచ్చగడ్డి మొలిచి పశువులకు ఆహారానికి మాత్రం ఉపయోగపడుతోంది. స్థలాలు కొనుగోలు చేసిన వారికి తమ స్థలం ఎక్కడుందో కూడా తెలియని స్థితిలో వెంచర్ మొత్తం కోడిపందాల బరిగా మారిపోయింది. సంక్రాంతి పండుగ సమయంలో మాత్రం కోట్లు దండుకునేలా రాష్ట్రంలోని అతిపెద్ద బరిగా మార్పు చెందిందంటే అక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారి పాట్లు అర్థం చేసుకోవచ్చు. 10 సంవత్సరాల క్రితం జాతీయ రహదారి పక్కనే విమానాశ్రయానికి దగ్గరగా అన్ని సదుపాయాలతో అంటూ సుమారు 300 మందికి స్థలాలను అంటగట్టారు. మధ్యతరగతి కుటుంబాల వారు కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తారనుకుని 8 లక్షల నుంచి 10 లక్షల వ్యయంతో కొనుగోలు చేశారు. ఇటీవల కొందరు అమ్మేందుకు ప్రయత్నించగా తాము కొనుగోలు చేసిన స్థలాల సరిహద్దులు కూడా లేకపోవడంతో పాటు కనీసం రహదారి సౌకర్యం లేదని వాపోయారు. స్థలాలు మొత్తం కలగలిసిపోవడంతో పాటు పచ్చగడ్డి, ముళ్ల పొదలతో నిండిపోయి ఇళ్లు కట్టుకునేందుకు కూడా ఆస్కారం లేకుండా పోయింది. దీనికి తోడు కొంత స్థలం వేరే వ్యక్తులకు షూరిటీగా పెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఫ్లాట్ల కొనుగోలుదారుల్లో ఆందోళన నెలకొంది. ఎందరి ఫ్లాట్లు, ఎవరి ఫ్లాట్లు తనఖాలో ఉన్నాయో తెలియని అయోమయ పరిస్థితుల్లో కొనుగోలుదారులున్నారు. పేరుకు మాత్రం ఎవెన్యూ, క్షేత్రస్థాయిలో మాత్రం ముళ్ల పొదలతో దిబ్బలాగా తయారైంది. ఇంటి నిర్మాణానికి అత్యవసరమైన నీరు, విద్యుత్ సదుపాయాలు అందుబాటులో లేవు సరికదా స్థలానికి వెళ్లేందుకు దారి కూడా కనపట్టలేదు. దీంతో వెంచర్లలోని ప్రధాన రహదారి పక్కన కొన్నవారే తప్ప లోపల ఉన్న ఫ్లాట్లలో ఇల్లు కట్టుకునేందుకు కూడా అవకాశం లేదు. కొన్ని ఫ్లాట్లపై హైటెన్షన్ విద్యుత్ లైన్లు కూడా ఉన్నాయి. వాటిని తొలగిస్తామని హామీ ఇచ్చే తమకు అమ్మారని కొందరు కొనుగోలుదారులు చెబుతున్నా ఇన్ని సంవత్సరాలుగా వాటిని తొలగించడం కానీ తొలగించే ప్రయత్నాలు జరిగిన దాఖలా లేవు. జాతీయ రహదారి విస్తరణతో చుట్టుపక్కల గ్రామాలైన అంపాపురం, సీతారాంపురం గ్రామాల్లో అభివృద్ధి చెందుతూ ఉండగా వెంచర్లో మాత్రం నిర్వహణ లేక 10 సంవత్సరాల క్రితం ప్రధాన రహదారి డివైడర్ కు కట్టిన గోడలు కూడా పడిపోతున్నాయి. వెంచర్ మొత్తం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. అంపాపురం సిఆర్డీఏ పరిధిలో ఉన్న 30 ఎకరాల్లో లేఅవుట్ వేసి ఫ్లాట్లను అమ్మి సొమ్ము చేసుకున్న సిఆర్డీఏ అధికారులకు మాత్రం కనపడదు. జీవనానికి జాతీయ రహదారి పక్కన చిన్నపాటి రేకుల షెడ్డు వేసుకుంటే మాత్రం వారికి నోటీసులు జారీ చేసేందుకు ఆగమేఘాల మీద అధికారులు లేదా వారి వద్ద పనిచేసే వారు వస్తారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరం 12 సెంట్లో ఫ్లాట్లు కూడా అమ్మేశారు. మనకు తెలియదు. అడుగుతుంటే చాలా సార్లు ఆఫీస్కి వెళ్ళాం, ఇదిగోండి అదిగోండి అని కాలం వెళ్ళుకుంటా అటు జరుపుకుంటూ వచ్చారు. తర్వాత మేము తెలిసిందన్నమాట, ఎవరు ఎల్పీ నెంబర్ పెట్టి కాన్మూల్ రిజిస్టర్ ఆఫీస్లో ఎల్పీ నెంబర్ కొడితే ఈసీ తీసుకుని ఎవరెవరికి అమ్మింది ఫ్లాట్లు అన్నీ సిఆర్డీ పెట్టాం. సిఆర్డీ వాళ్ళు మాకు ఇచ్చారు. ఈసీ ద్వారా కూడా మాకు తెలిసినాయి అన్ని డాక్యుమెంట్స్, ఎవరెవరికి అమ్మింది అన్నీ కూడా వచ్చేసినాయి. శ్రీ ఆదిత్య వెంచర్స్ వాళ్ళ దగ్గర మనం 2 స్థలాలు తీసుకున్నామండి. అయితే 12 సంవత్సరాల క్రితం తీసుకున్నామండి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదండి. మనం మేనేజ్మెంట్ మీద ఏమైనా ఒత్తిడి తీసుకొస్తే ఒక 2 రోజులు జేసీబీలు అటు ఇటు తిప్పి హడావుడి చేస్తున్నారు, కానీ పనులు అయితే ముందుకు సాగటం లేదు. ఈ విషయంగా సిఆర్డీ వాళ్ళు తగిన చర్యలు తీసుకుని మా స్థలాలకి అభివృద్ధి కార్యక్రమాలు అవి చేపట్టవలసిందిగా కోరుతున్నామండి. వెంచర్లో జరుగుతున్న అక్రమాలపై కొందరు రైతులు, పోలీసులు, సిఆర్డీఏ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం మాత్రం శూన్యం. వెంచర్ మొదలుపెట్టిన మొదట్లో చుట్టుపక్కల రైతులకు రహదారి సౌకర్యం ఇస్తామని, అమ్మితే అత్యధిక ధర ఇస్తామని ఆశ చూపించారు. కాలక్రమంలో రహదారి సౌకర్యం కల్పించకపోగా చుట్టుపక్కల రైతులు పొలాలకు వెళ్లే రహదారి కూడా మూసుకుపోయింది. ఆదిత్య వెంచర్స్ అక్రమాలు ఇటీవల బయటపడటంతో కొందరు కొనుగోలుదారులు సమావేశమయ్యారు.
అందులో కొందరికి తమ ఫ్లాట్లు ఎక్కడున్నాయో తెలియని స్థితిలో తయారైన వెంచర్ను చూసి న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు.